హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను స్మార్ట్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒక చిన్న లైక్ అయితే చేసేసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు చాలా చాలా సపోర్ట్ అండ్ బూస్టప్గా కూడా ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఒక అద్భుతమైన టెంపుల్‌కి వెళ్తున్నాం అనమాట. ఎప్పటినుంచో నేను ఆ టెంపుల్‌కి వెళ్ళాలి, వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాను. బట్ ఇన్నాళ్ళకైతే గనక కుదిరింది. కానీ ఎండ మాత్రం మామూలుగా లేదు. చాలా అంటే చాలా ఎండగా ఉంది. ప్లీజ్ మీరెవరైనా ఎండలో వెళ్తుంటే గనక దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోండి. అండ్ అలాగే వాటర్ చాలా అంటే చాలా ఎక్కువ తాగండి ఈ సమ్మర్‌లో. ప్రెజెంట్ బ్యారేజ్ దగ్గర అయితే గనక ఇట్లా ఉందండి. ఎప్పటినుంచో నేను బ్యారేజ్ దగ్గరికి రావాలి అని అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే నాకు ఈ బ్యారేజ్‌తో చాలా మెమోరీస్ ఉన్నాయి. అండ్ ఏ అకేషన్ అయినా కూడా ఖచ్చితంగా ఈ బ్యారేజ్ దగ్గర అయితే కొంచెం చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకునేవాళ్ళం. మాకు మా బ్యారేజ్ అంటే అంత ప్రాణం. బట్ కానీ ఇప్పుడు అసలు ఆ టైం సెట్ కావట్లేదు. రావడానికి కూడా అసలు అవ్వడం లేదు. కొండ చూసారా? ఈ కొండ కింద ఏంటంటే అప్పటికప్పుడు ఫ్రెష్‌గా కృష్ణా నదిలో పట్టిన చేపలు అమ్ముతూ ఉంటారు. అటు సైడ్ వెళ్ళిపోతే వారధి వైపు వెళ్ళిపోవచ్చు. సో మనమైతే గనక ఇప్పుడు రైట్ తీసుకోవాలి. మనం వెళ్ళాల్సిన టెంపుల్ రైట్ సైడ్ అనమాట. ఇటు స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే ఇది కరకట్ట. అమరావతి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్‌గా. సో మనం వెళ్ళాల్సిన టెంపుల్ గూడా ఇటువైపే ఉంది కాబట్టి మనం కరకట్ట వైపయితే వెళ్తున్నాము. మా వాళ్ళకైతే ఈలోపు ఆకలి వేసేస్తుంది. అందుకని చెప్పేసి ఐస్ క్రీమ్ తినడానికైతే ఆగారు. నేనైతే టెంపుల్‌కెళ్ళేంత వరకు ఏమి దారిలో తినననైతే చెప్పేసాను. సో వ్యూ చూసారుగా ఎంత బావుందో. చాలా చల్లగా ఉండి అండ్ ప్రశాంతంగా ఉంది. కొన్ని కొన్ని సార్లు ఇంట్లో ఉండడం కంటే ఇట్లాంటి ప్రశాంతంగా ఉన్న చోటకొస్తే అసలా టైం తెలీదు. బావుంటుంది. సో, అప్పుడప్పుడు పిల్లల్ని గూడా తీసుకొని ఇట్లా బయటకు వస్తూ ఉండాలి. పొలాల మధ్య వెళ్తూ ఉన్నాం కదా! అందుకనే కొంచెం నిదానంగా అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఈ ఆశ్రమం అయితే గనక మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం అనమాట. సో, ఇవన్నీ రూమ్స్. చాలామంది ఏంటంటే ఇక్కడ డైట్ ఫాలో అవ్వడానికి వచ్చి స్టే చేస్తూ ఉంటారు. 10 డేస్, 15 డేస్, 1 మంత్ అని అలాగా. కృష్ణా నది ఒడ్డున ఉండడం వల్ల ఇది ఇక్కడ ఏంటంటే చాలా చల్లటి వాతావరణం అయితే ఉంటుంది. నెక్స్ట్ టైమ్ అయితే గనక లోపల అసలు ఎలా ఉంటుందో ఏంటో అయితే గనక చూపించడానికైతే ట్రై చేస్తాను. అండ్ మీలో ఎంతమంది ఈ డైట్ అనేది ఫాలో అవుతూ ఉంటారు? లేదంటే కొన్ని కొన్ని టిప్స్ ఏమన్నా ఫాలో అవుతూ ఉంటారో లేదో కూడా కామెంట్ చేయండి గైస్. ఇదిగోండి వెంకటేశ్వర స్వామి దేవాలయం, వెంకటాపాలెం, గుంటూరు జిల్లా అని బోర్డు ఉంది కదా! ఇదైతే గనక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో తుళ్ళూరు మండలంలో అయితే గనక ఈ టెంపుల్ అయితే ఉందండి. టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో అయితే గనక ఈ టెంపుల్ అయితే నిర్మించారనమాట. నిజంగా టెంపుల్‌కి వెళ్ళలేదు, పెద్ద తిరుపతి వెళ్ళలేదు అని అనుకునే వాళ్ళు ఉంటారు కదండీ చాలామంది. అట్లాంటి వాళ్ళు ఇక్కడికొస్తే గనక చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే సేమ్ డిట్టో ఉంటుందనమాట. పెద్ద మార్పు గూడా ఏముండదు. అసలు మనం తిరుపతి వెళ్ళాము అన్నట్టుగానే ఉంటుంది. విజయవాడ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఈ టెంపుల్ 11 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. సాటర్‌డేస్ అయితే గనక కొంచెం రష్‌గా ఉంటుంది. లేదు మిగతా డేస్‌లో వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా మిగతా డేస్ ఆర్ సండే అయితే గనక రావచ్చు. నార్మల్ డేస్‌లో అయితే గనక కొంచెం దర్శనం అనేది త్వరగానే అయిపోతూ ఉంటుంది. స్టార్టింగ్‌లో మనం బోర్డ్ చూసాం కదండీ! వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి గుడి అని చెప్పేసి. ఆ బోర్డ్ నుంచి స్ట్రెయిట్‌గా వచ్చేస్తే మనం టెంపుల్‌లోకి డైరెక్ట్‌గా ఎంటర్ అయిపోవచ్చు. మేమేంటంటే లాంగ్ నుంచి వీడియో తీద్దామని చెప్పేసి ఏంటంటే ఆ రూట్ నుంచి అయితే రాలా. కొంచెం ఇట్లాగా చుట్టూరు తిరిగి అయితే వస్తున్నాము. మీలో ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే గనక ఆ బోర్డ్ దగ్గర నుంచి స్ట్రెయిట్‌గా అయితే వచ్చేసేయండి. మనమైతే గనక ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోతున్నాము. లోపలికి ఎంటర్ అయిపోయేటప్పుడు ఇట్లా బోర్డ్ అయితే మళ్ళీ ఒకటి ఉంటుందండి. టెంపుల్‌కి సంబంధించిన బోర్డ్ అయితే గనక. చూసారా పార్కింగ్ కూడా చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది. చుట్టూరు అయితే గనక అసల సేమ్ అంతా కూడా. ఇక్కడైతే మేము బండి అయితే పార్క్ చేసేసాం. బండి దగ్గర ఎవరి చెప్పులనేది వాళ్ళు పెట్టేసేస్తున్నారు. సో, మా చెప్పులు గూడా మేము బండి దగ్గర అయితే గనక పెట్టేసాము. పెట్టేసేసి లోపలికెళ్తాం. సైడ్ ఎమ్మట అయితే గనక ట్యాప్స్ ఉంటాయి. మనమైతే కాళ్ళు కడుక్కొని లోపలికైతే గనక ఎంటర్ అవ్వాల్సిందే. చుట్టూరు అయితే గనక ఇట్లా ఉంటుంది. ఇక్కడేంటంటే స్వామివారి దర్శనంకొచ్చి భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించే వాళ్ళనైతే గనక ఎంట్రన్స్‌లో అయితే గనక ఒక పెద్ద బోర్డ్ అయితే పెడతారు. మనమైతే ఇప్పుడు లోపలికైతే గనక ఎంటర్ అయిపోతున్నాం. ఎదురుగుండా అయితే ధ్వజస్తంభం అయితే ఉంది. నిజంగా లోపల అడుగు పెట్టంగానే గోవింద నామస్మరణ అయితే గనక వినపడుతుందండి. ఎంత ప్రశాంతంగా ఉందో లోపలికైతే ఎంటర్ అవ్వంగానే. టెంపుల్ అయితే గనక ఇదిగోండి ఇదే అనమాట. ఇంక మనమైతే గనక చుట్టూరు ప్రదక్షిణాలు చేసేసుకొని దర్శనానికైతే వెళ్ళిపోదాము. సో, ఇంకా సైడ్ ఎమ్మటైతే గనక స్వామివారికి సంబంధించినవైతే అన్నీ పెట్టారనమాట. ఇక్కడైతే గనక తులాభారం పెట్టారు. చాలా బావుంది తులాభారం చూడ్డానికైతే గనక.
ఇటు సైడ్ అంతా కూడా టెంపుల్కి సంబంధించింది అవన్నీ కూడా అయితే కనుక పెట్టారు. ఇంకా చాలా డెవలప్ చేస్తారు. మిగతా వర్క్ అంతా కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఇదిగోండి ఇంకా ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయన్నమాట. సో, దానికి సంబంధించినవన్నీ కూడా ముందు ముందు ఇంకా ఎట్లా ఉంటుందో ఏంటో అయన్నీ కూడా డిస్‌ప్లే చేశారనమాట ఇక్కడ. సో, ఇక్కడ ఏంటంటే అసలు టైమే తెలియట్లేదు. లోపలికొస్తే అసలు ఎంత టైం ఉన్నామో ఏంటో కూడా తెలియడం లేదు. అంత బావుంది. ఇవన్నీ తొడుగులండి. మనకి తిరుపతిలో ఉత్సవాలు జరుగుతాయి కదా! సేమ్ అలా అక్కడ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఇక్కడ గూడా సేమ్ అదే పద్ధతిలో జరుగుతాయన్నమాట. అక్కడ ఏ ఏ కార్యక్రమాలన్నీ జరుగుతాయో ఇక్కడ గూడా అట్లాంటివి జరుగుతానే ఉంటాయి. ఒక్కొక్క ఉత్సవమూర్తికి ఒక్కొక్క తొడుగనమాట. ఇక్కడ అలా లైన్‌గా పెట్టారు. ఇంకా ఒక్కొక్కటి అలా చూసుకుంటూ అయితే గనక మేమైతే ప్రదక్షిణాలయితే గనక పూర్తి చేశాము. ఇప్పుడైతే గనక లోపలికి దర్శనానికి వెళ్తున్నాము. అస్సలు ఎలో లేదనమాట ఫోను లోపల దర్శనానికైతే గనక. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. బయటకొచ్చి అయితే గనక ప్రసాదం తీసుకున్నాము. ప్రసాదం అయితే గనక పులిహోరను, దద్దోజనం అయితే ఇచ్చారనమాట. ఇక్కడేంటంటే లడ్డూ అయిపోయిందని చెప్పారు ఆ రోజు. నేను ప్రసాదం తింటున్నప్పుడు ఊరికే అన్నాను, ఈరోజు కొంచెం స్వీట్ పొంగల్ తినాలనిపిస్తుంది. ఉంటే బావుండేది కదా! అని చెప్పేసి. కానీ ఇంక 1 అవర్‌లో అయితే గనక టెంపుల్ అయితే గనక క్లోజ్ చేసేస్తారు. సరే అని ఇంక ప్రసాదం తినేసి అయితే గనక కామ్‌గా ఉన్నాం. ట్రస్ట్ మీ నమ్మండి నిజంగా చెప్తున్నాను. నాకు తినాలనిపిచ్చింది. ఇంకొంచెం సేపట్లో క్లోజ్ అయ్యే టెంపుల్‌లో గూడా అప్పటికప్పుడు ప్రసాదం చేశారు. అది గూడా నేను అనుకున్న ప్రసాదం స్వీట్ పొంగలు. నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యమేసింది. ఒక్క నిమిషం అసల దేవుడు నా మాట విన్నాడా? నాకు అడగంగానే ప్రసాదం తెచ్చి ఇచ్చాడా? అని అనుకున్నాను. ఏంటి ఏం కోరికలు లేవా? ప్రసాదం కోసం గుడికెళ్ళావా అని అనుకోవద్దు. నేను మా ఫ్యామిలీ మొత్తం తింటున్నప్పుడు వాళ్ళతో నేను సరదాగా అన్న మాటనమాట. వాళ్ళు గూడా షాకయ్యారు. ఏంటి ఇలా వచ్చింది ప్రసాదం అని అనుకోని. ఇక్కడ మనం ఏదన్నా అనుకోంగానే మనసులో దేవుడు వెంటనే అది చేశాడు నాకు. అది మీతో షేర్ చేసుకోవాలనిపిచ్చింది. అంతేగాని ప్రసాదం గురించి అని మాత్రం కామెంట్ అయితే పెట్టమాకండి. సో, మొత్తానికైతే గనక ఈవినింగ్ వ్యూ అయితే గనక ఇట్లా ఉంది. మా దర్శనం అయితే గనక సూపర్‌గా జరిగిందనమాట. మీలో ఎవరైనా విజయవాడ వచ్చే ప్లాన్ ఉంటే గనక ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే గనక అస్సలు మిస్ చేయొద్దు. ఈ టెంపుల్ మీకు ఆల్రెడీ తెలుసున్న మీరు చాలామంది ఈ టెంపుల్‌కి వచ్చున్న వాళ్ళెవరైనా ఉంటే గనక ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి. అట్లాగే మన ఛానెల్‌ని మాత్రం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.